అందరికీ నమస్కారం. తిరుమల లడ్డూలో అవినీతి జరుగుతుందని, అక్రమాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గొంతెత్తి చాటి చెప్పింది. ఆ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ చెప్పిందో అదే ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆ కల్తీ నెయ్యితోనే స్వామి లడ్డూలు తయారు చేశారని చెప్పేసి ఏదైతే గతంలో చెప్పామో, ఏదైతే తెలుగుదేశం పార్టీ చెబుతా ఉందో, జనసేన పార్టీ చెప్తా ఉందో, భారతీయ జనతా పార్టీ చెప్పిందో అదే ఈరోజు సిట్ ద్వారా వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు వైసీపీ నాయకులు ఎవరైతే బొంకుతున్నారో వాళ్ళు ప్రమాణం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల్లో కల్తీ జరగలేదని చెప్పగలరా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. భారతీయ సంస్కృతిలో అన్ని మతాల సాంప్రదాయాల్ని, మనోభావాల్ని, భక్తుల మనోభావాల్ని గౌరవించటం భారతీయ సంస్కృతి. పరమతాన్ని గౌరవించటం కూడా భారతీయ సంస్కృతి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సమయంలో హిందువుల మనోభావాల్ని, కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే హిందువులు కోట్లాది మంది భావించే తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల వాడికి పూర్తిగా అపవిత్రం చేశారని చెప్పేసి చెప్పక తప్పదని కూడా మనం చేస్తా ఉన్నాం. మనందరం కూడా తిరుపతి వెళితే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ప్రసాదం తీసుకొచ్చి చిన్న ముక్కలు చేసైనా, చిన్న లడ్డూలైనా ఇస్తే దాన్ని ఎంతో పవిత్రంగా, భగవంతుడిని చూసినంత సంతోషంగా ఆ ప్రసాదాన్ని తీసుకుని వారి కష్టాలు తీరుతాయని నమ్మే సంస్కృతి మన హిందువుల సంస్కృతి అని చెప్పేసి మనం చేస్తాను. తిరుపతి లడ్డు ఆ సువాసనకి ఆ భక్తి భావం పెరిగిపోతుందనేది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. అటువంటి లడ్డూ తయారీలో హిందువుల మనోభావాల మీద గౌరవం లేని ఆనాటి ప్రభుత్వం కానివ్వండి, హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడి మీద నమ్మకం లేని కొంతమంది వ్యక్తుల మూలంగా, ఆ పార్టీ యొక్క భావజాలం మూలంగా కనీసం నెయ్యి లేకోకుండా కల్తీ నెయ్యి, పామాయిలు, కొంత జంతువులు కూడా వచ్చిందని చెప్పేసి నాకున్న సమాచారం. ఆ రిపోర్ట్ కూడా త్వరలో, అంటే రిపోర్ట్ రాలేదని మీరు అనుకోవద్దు, రిపోర్ట్ వచ్చేసింది. కాకపోతే అఫీషియల్ రిపోర్ట్ ఏదైతే కోర్టు ద్వారా సర్టిఫై చేసి ఇస్తారో ఆ కాపీ రాగానే పూర్తి ఇంకా వాస్తవాలు కూడా మీకు తెలియజేస్తాం. పామాయిల్ని కలిపి పూర్తిగా పామాయిల్తోని పాలు లేకోకుండా, నెయ్యి లేకోకుండా ఆ లడ్డూలు తయారు చేశారంటే అసలు వీళ్ళకి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హిందూ మనోభావాల మీద గౌరవం ఉందా లేదా అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఒకసారి ఈ నెయ్యి సేకరించే కార్యక్రమాలని పరిశీలించినట్లయితే 2019లో ప్యూర్ నెయ్యి కావాలి, కొంత ఎస్టాబ్లిష్డ్ కొన్ని ప్రమాణాలు పాటించే పరిశ్రమల నుంచి, నెయ్యి తయారీదారుల నుంచే మనం కొనాలి, అది ఎంత ధర అయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ నిబంధనల్ని కఠినతరం చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కి, వాళ్ళకేమీ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కనీసం ఈ ఆవు నెయ్యి తయారీలో 3 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళకే మనం అవకాశం ఇవ్వాలి, నెయ్యి కొనుగోలు చేయాలని నిబంధన ఉంటే, అక్కర్లేదు, సంవత్సరం ఉన్నా చాలని చెప్పేసి ఆర్థిక పరిపుష్టి లేని వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అంటే ఆ రోజు 250-300 కోట్ల రూపాయలు
టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళ కంపెనీల నుంచే, పెద్ద కంపెనీల నుంచే ఈ నెయ్యి సేకరించాలి అని నిబంధన ఉంటే దాన్ని 100 కోట్లకో 150 కోట్లకో తగ్గించడం. సరే, తగ్గించిన తర్వాత ఆ తయారీదారుడికి ఉన్న వసతులు ఏమిటి, వనరులు ఏమిటి, ఆ తయారీ ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు పాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏ గోశాల నుంచి తీసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా పరిశీలించుకోకుండా కేవలం ముడుపుల కోసం కనీస గౌరవం హిందూ మనోభావాల మీద లేకపోవటం మూలంగా ఒక పనికిరాని కంపెనీల నుంచి ఈ నెయ్యి సేకరించారని చెప్పేసి మనం చేస్తాను. ఇది ఇప్పుడేదో మేము బయటపెట్టింది కాదు. 2022లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రోజు టెస్ట్ రిపోర్ట్లు వస్తే దాన్ని పక్కన పెట్టేసేసి కనీసం వచ్చిందని, అరే దేవుడికి అన్యాయం జరిగిపోతుంది, అపవిత్రం జరుగుతుంది, దీన్ని సరిచేయాలనే ఆలోచన కూడా లేకోకుండా ఆ రిపోర్ట్లని పక్కన పెట్టి తొంగలో తొక్కేసి మళ్ళీ వారి దగ్గర నుంచే పేర్లు మార్చి తీసుకున్నారంటే వారి యొక్క నీచ సంస్కృతి ఏమిటో ఒకసారి ఈరోజు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదో కొండగట్లు లేకపోతే మెట్లు కడిగేసి ఏమి అపవిత్రం జరగలేదు అంటున్నారు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము, ఏ వైసీపీ నాయకుడైనా సరే, ఎక్కడైనా సరే, విజయవాడలో కానీ, నూజివీడులో కానీ, లేదా తిరుపతిలో కానీ, లేకపోతే వైజాగ్లో కానీ, అమరావతిలో కానీ, మీరు చర్చకి సిద్ధమా అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు చెప్పగలరా, మీరు ఏ రిపోర్ట్ ఆధారంగా కల్తీ జరగలేదని చెప్తున్నారో ఆ రిపోర్ట్ తీసుకురండి. ఈ అడల్ట్రేషన్ జరిగిందా లేదా ఒక్కసారి ప్రజల ముందు మాట్లాడదామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలుగుదేశం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ పవిత్రతని అపవిత్రం చేసింది. ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయితే అది దేవుడు కాదు, అది నల్ల బండరాయి అని చెప్పాడో ఆ వ్యక్తి ఆ చైర్మన్ పదవి స్వీకరించినప్పటి నుంచి కూడా ఎక్కడ మరి టీటీడీలో తిరుమలలో అపవిత్రత ప్రారంభమైందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. ఆఖరికి వైసీపీ అధినాయకుడు పరకామణిలో మనందరికీ కూడా తెలుసు. మనందరం ఆఖరికి ఇంట్లో డబ్బులు ఉన్నా లేకపోయినా సంవత్సరాలు మనం 10 పైసలు, ₹1 పావలా వేసి ఆ ఉండిలో, మట్టి ఉండిలో ఏదైతే ఉంటుందో దాంట్లో పోగు చేసుకుని అవన్నీ కూడా మూట కట్టుకుని తీసుకెళ్ళి దేవుడికి సమర్పించుకుంటా ఎంతో నమ్మకంతో ఆ డబ్బులను కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆ పరకామణి లెక్కపెట్టి ఏదైతే వచ్చినాయో దేవుడికి కానుకలు, ఆ కానుకలు లెక్కపెట్టే కార్యక్రమంలో కొన్ని వందల కోట్ల రూపాయలు దోచేస్తే వాడిని ఎంత కఠినంగా శిక్షించాలో ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచ నలుమూలలో ఉన్న హిందువులు చెప్పాలి. ఏ విధంగా కఠినంగా శిక్షించాలా, లేకపోతే వాడిని సేవ్ చేయాలా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తుల్ని ఏదో పంచాయతీలాగా, ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదాలాగా ఒక సెటిల్మెంట్ చేసేసి ఆ కేసును నీరుగార్చి ఎటువంటి చర్యలు తీసుకోకుండా చేసిన విషయం ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఆ కేసులో సాక్షి అయిన ఒక ఇన్స్పెక్టర్ గుర్తు నుంచి వస్తూ ఉంటే రైలు మధ్యలో ఏ విధంగా చనిపోయాడో, ఏ విధంగా రైల్లో నుంచి పడిపోయి చనిపోయాడో, ఏమన్నా మతిలేనివాడా, లేదా చిన్నపిల్లవాడా, లేదా తెలియనివాడా, రైల్లో నుంచి ఏ విధంగా మరణించాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. వివేకానంద రెడ్డి కేసులో సాక్షులు 4 చనిపోతారు. ఇంకా మన పరిటాల రవి హత్య కేసులో సాక్షులు చనిపోతారు. ఈరోజు పరకామణి కేసులో సాక్షులు చనిపోతారు. ఇదంతా ఏమిటో కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. 100 కోట్లు దోచుకుంటే ఆ వ్యక్తిని రక్షించడానికి ఏదో సెటిల్మెంట్ చేసి వదిలేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం ఏంటో కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. నేను మరి హిందూ మనోభావాల్ని కించపరిచే విధంగా మరి వైసీపీ ప్రభుత్వంలో మరి జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆఖరికి ఒక చిన్న వ్యక్తి, అతను ప్రభుత్వ అధికారో లేకపోతే ఆనాటి చైర్మన్కి పర్సనల్ అసిస్టెంటో తెలియదు, కానీ ఆయనకి సన్నిహితుడు అనే పేరు మీద ఈ నెయ్యి సరఫరా చేసే కంపెనీలను బెదిరించి ఆఖరికి టెండర్లు క్యాన్సిల్ చేయించే పరిస్థితికి కూడా వెళ్ళి వాళ్ళు బెదిరించి దాదాపు 5-5.5 కోట్ల రూపాయలు అఫీషియల్గా అకౌంట్లో వేయించుకున్నారంటే అసలు టీటీడీని ఏ విధంగా వాళ్ళు పరిగణించారో, ఏ విధంగా టీటీడీని నిర్వహించారో, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదైతే కోట్లాది మంది హిందూ
కలియుగ దైవంగా భావిస్తారో ఆ తిరుమలని ఏ విధంగా వాళ్ళు పరిపాలించారో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇదంతా కూడా మరి చాలా అపవిత్రం జరిగింది. ఇంకా పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు ద్వారా, ఎందుకంటే ఈ సిట్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు కాబట్టి సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వానికి సర్టిఫైడ్ కాపీ వచ్చిన తర్వాత దీని మీద ఇంకా ఎక్కువగా బయటపడతాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా పామాయిల్తో, మీ అందరికీ తెలుసు పూస, నెయ్యిలో పూస అంటారు, రౌండర్ చిన్న చిన్న పూసలాగా ఉండే, ఆ పూస రావడానికి ఒక కెమికల్, ఆ నెయ్యి గుమగుమలాడే నెయ్యి వాసన రావడానికి ఒక కెమికల్, ఆఖరికి దాంట్లో నెయ్యి లేకోకుండా పామాయిల్తో తయారు చేశారంటే ఎంత అపవిత్రం చేశారో, వీరిని ఏ విధంగా భగవంతుడు శిక్ష ఇస్తాడో. కానీ ఇప్పటికి కూడా సరే తప్పు జరిగిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పాపం చేశాను అని చెప్పుకుంటే ఏమన్నా మోక్షం లభిస్తుందేమో, కానీ ఇంకా వాళ్ళు ఎదురుదాడి చేయటానికి, అంటే వాళ్ళ లక్షణం తప్పు చేసి కూడా ఏ విధంగా అయితే ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి గుండెపోటుతో చనిపోయాడని, అంత క్రూరంగా నరికేసిన తర్వాత కూడా గుండెపోటుతో చనిపోయాడని చెప్పటానికి ఎంత ధైర్యం కావాలో ఒకసారి ఆలోచన చేయండి. వివేకానంద రెడ్డి గారు అంటే ఒక సీనియర్ లీడర్, మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి సోదరుడు, ఒక పేరున్న నాయకుడు, మంచి నాయకుడు అని పేరున్నది. అటువంటి వ్యక్తిని దారుణంగా గొడ్డలి పోట్లకి గురి చేసి వాటి కట్లు కట్టేసి ఏ విధంగా గుండెపోటు అని చెప్పేసి ఒక పెద్ద పత్రిక, పెద్ద ఛానల్లో ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేశారంటే వారిది గుండెకాయ లేకపోతే ఏమనుకోవాలో ఒకసారి అర్థం చేసుకోని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు కూడా అదే. నిన్న వ్యంగ్య సామ్రాట్ ఒక ఆయన ఉన్నాడు, వ్యంగ్య సామ్రాట్ నూజివీడు వచ్చి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు కోసేయాలని చెప్పేసి. ఈరోజు రండి ఎవరు నాలుగులు కోయాలో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి మనం చేస్తాం. సిగ్గు ఎగ్గు లేకోకుండా కేవలం ఎదురు దారి చేసి తమ తప్పిదానం నుంచి ప్రజల్ని దృష్టి మరల్చాలి అని ప్రయత్నం తప్పితే వాస్తవాల్ని ఒప్పుకునేది లేదు. ఇది చాలా మహాపాపం జరిగింది. కల్తీ నెయ్యి అనకూడదు దాన్ని, దాంట్లో నెయ్యి లేదు, నెయ్యి కొద్దిగా, ఈ మాంసకృతులు ఏదైతే కొవ్వు నుంచి తీసేది కొద్దిగా కలిపేసి, పామాయిల్లో కలిపేసి దానికి వాసన రావడానికి కెమికల్స్ కలిపేసి దానితో లడ్డూలు తయారు చేశారంటే ఎంత చెప్పినా కూడా